మీకు అమెరికా గ్రీన్ కార్డు ఉందా లేక అమెరికన్ సిటిజన్షిప్ ఉందా? అయినా మీరు అమెరికాలో సేఫ్ కాదు. ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయపెడుతోంది. ప్రస్తుతం సుమారు 13 మిలియన్ల గ్రీన్ కార్డు హోల్డర్స్ అమెరికాలో ఉంటున్నారు. వీరిలో సుమారు 10 మిలియన్ మంది సిటిజన్షిప్కు క్వాలిఫై అయి ఉన్నారు. అయినా వీళ్ళెవరూ ట్రంప్ పాలసీ పరంగా సేఫ్ కాదు. అవును, ఇది నిజమే. సాక్షాత్తు గ్రీన్ కార్డు హోల్డర్నే ఈ మధ్య డిపోర్ట్ చేశారు. కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఈ మధ్య ప్రో పాలస్తీనా, ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకర్తలపై ఎక్కువ దృష్టి పెట్టింది. వీరితో పాటు ఏ దేశస్థుడినైనా సరే ఎవరి మీదైనా అనుమానం వస్తే చాలు, వాళ్ళు సిటిజన్సా, గ్రీన్ కార్డు హోల్డర్సా లేక మరేదైనా వీసా హోల్డరా అని చూడకుండా వెంటనే డిపోర్టేషన్ చేస్తుంది అమెరికన్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్. దీనివల్ల ఇప్పటికే చాలా మందిని డిపోర్ట్ చేసి వారి వారి దేశాలకు పంపించేశారని న్యూస్. దానికి ఉదాహరణ ఇటీవల జరిగిన ఓ ఇన్సిడెంట్. ఈ మధ్య యూసీఎల్ఏలో చైనా నుంచి వచ్చిన ఓ ఎక్స్పర్ట్ స్టూడెంట్ వీసాతో ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు. ఈ విషయం ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కనుక్కుని అతన్ని వెంటనే డిపోర్ట్ చేసింది. అంతేకాదు, ప్రో పాలస్తీనా కార్యకలాపాలకు పాల్పడుతున్న పాలస్తీనా స్టూడెంట్ కార్యకర్త మహ్మద్ ఖలీల్ను కొలంబియా విశ్వవిద్యాలయంలో అరెస్టు చేసింది. అతడు హమాస్కు అనుగుణంగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. హమాస్ను అమెరికా ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తోంది. ఖలీల్ ఒక సిరియా జాతీయుడు. 2024లో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల సమయంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఒక స్టూడెంట్గానే జాయిన్ అయ్యాడు. ముందు ఖలీల్ విద్యార్థి వీసాతో ఉన్నాడని భావించారు. కానీ అతడు అమెరికా గ్రీన్ కార్డు కలిగిన వాడని కనుగొనడంతో అతని గ్రీన్ కార్డు రద్దు చేశారు. అమెరికాకు సంబంధించి ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా మేము వారి గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ ఏదైనా సరే రద్దు చేస్తామని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఎక్స్ హ్యాండిల్లో తెలిపారు. ఈ విషయంలో మేము చాలా కఠినంగా వ్యవహరిస్తామని కూడా చెప్పారు. ఖలీల్ లాయర్ అమిగ్రియర్ ఏబీసీ న్యూస్తో మాట్లాడుతూ అతని భార్య 8 నెలల గర్భవతి అని, అతను అమెరికా పౌరుడని, ఇలా చేయడం అన్యాయమన్నారు. ఇక గాజాలో ఇజ్రాయెల్ చర్యలను విమర్శించే కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై అమెరికా కక్షగట్టిందని ఖలీల్ భార్య తీవ్రంగా విమర్శించారు. ఇటు అధ్యక్షుడు ట్రంప్ కొలంబియా విశ్వవిద్యాలయానికి $400 మిలియన్ ఫెడరల్ నిధులను కోతపెట్టారు. దీని కారణంగా అక్కడ ప్రో పాలస్తీనా నిరసనలు మిన్నంటాయి. మరోవైపు అన్ని దేశాలకు సంబంధించి గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ అలాగే H1 వీసాదారుల బ్యాక్గ్రౌండ్ చెక్ మళ్లీ జరుగుతోందని, అనుమానితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ చెబుతోంది.